నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఆసియాలో వ్యూహాత్మకంగా అత్యంత ఉద్రిక్తతలతో ఉండే ప్రాంతంలో దక్షిణాసియా ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, చైనా మధ్య ఉన్న భౌగోళిక, సైనిక, రాజకీయ సమీకరణాలు ప్రపంచ దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంటాయి. ఒకవైపు సరిహద్దు వివాదాలు, మరోవైపు ఉగ్రవాదం, ఇంకోవైపు అణు ఆయుధ పోటీ. ఈ మూడు అంశాలు ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ అత్యంత సున్నితంగా ఉంచుతున్నాయి. అలాంటి సమయంలో తాజాగా బయటకు వచ్చిన ఒక సంచలన నివేదిక ఇప్పుడు భారత్ భద్రతా వర్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ రహస్యంగా చైనా వద్ద అధునాతన అణు సహాయం కోరినట్లు అంతర్జాతీయ పరిశోధాత్మక నివేదిక డ్రాప్ సైట్ న్యూస్ ప్రచురించిన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ముఖ్యంగా సముద్ర ఆధారిత అణు దాడి సామర్థ్యం కోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు, దానికి ప్రతిగా చైనాకు గ్వాదర్ పోర్టును శాశ్వత సైనిక స్థావరంగా ఇవ్వడానికి సిద్ధమైనట్లు వచ్చిన సమాచారం వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది. భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాతో సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కు చైనా సైనిక మద్దతు అందిస్తోందన్న ఆరోపణలు కొత్తవి కావు. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల సరఫరాపై పరిశోధనలు చేసే పలు అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధ వ్యవస్థల్లో దాదాపు 80% కంటే ఎక్కువ చైనా తయారీ లేదా చైనా సరఫరా చేసినవేనని చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఈ సరఫరా మరింత పెరిగిందని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, రాడార్ టెక్నాలజీ, వైమానిక రక్షణ పరికరాలు, నౌకాదళ సామర్థ్యాలు, ఇలా అనేక రంగాల్లో చైనా పాకిస్తాన్ కు కీలక భాగస్వామిగా మారింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ చైనా తయారీ డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలను వినియోగించిందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ భద్రతా వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వచ్చిన తాజా నివేదిక మరింత ఆందోళన కలిగిస్తోంది. డ్రాప్ సైట్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం పాకిస్తాన్ చైనా నుంచి కేవలం సాధారణ సైనిక సహాయం మాత్రమే కాదు, అత్యంత కీలకమైన సముద్ర ఆధారిత అణు సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం కోసం కూడా సహాయం కోరింది. అణు వ్యూహంలో సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అనే అంశం అత్యంత కీలకమైంది. సాధారణంగా ఒక దేశంపై అణు దాడి జరిగిన తర్వాత కూడా ప్రతీకార అణు దాడి చేసే సామర్థ్యం ఆ దేశానికి ఉంటే దానిని సెకండ్ స్ట్రైక్ సామర్థ్యంగా భావిస్తారు. అంటే శత్రు దేశం మొదటి అణు దాడిలో భూమిపై ఉన్న అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలు ధ్వంసమైన సముద్రంలో దాగి ఉన్న అణు జలాంతర్గాముల ద్వారా ప్రతిదాడి చేయగలగటం. ఈ సామర్థ్యం ఉన్న దేశాలను అణు యుద్ధ వ్యూహంలో మరింత బలమైన దేశాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే అణు జలాంతర్గాములను గుర్తించడం చాలా కష్టం. అవి సముద్రంలో గోప్యంగా సంచరిస్తూ అవసరమైతే అణు క్షిపణులు ప్రయోగించగలవు. భారత్ ఇప్పటికే ఈ రంగంలో గణనీయ పురోగతి సాధించింది. ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణు జలాంతర్గాములతో భారత్ తన అణు త్రయాన్ని మరింత బలోపేతం చేసింది. భూమి, ఆకాశం, సముద్రం ఈ 3 మార్గాల్లోనూ అణు దాడి సామర్థ్యం కలిగిన దేశంగా భారత్ ఇప్పటికే గుర్తింపు పొందింది. దీనిని న్యూక్లియర్ ట్రయడ్ అంటారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఈ పూర్తి స్థాయి అణు త్రయం ఉంది. భారత్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇదే సామర్థ్యాన్ని ఇప్పుడు పాకిస్తాన్ కూడా సాధించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ స్వదేశీ సాంకేతికతతో ఇలాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. అందుకే చైనా సహాయం కోరినట్లు నివేదిక పేర్కొంటుంది. ఇక లీక్ అయిన పత్రాల ప్రకారం అణు అలాగే సైనిక సహాయానికి ప్రతిగా పాకిస్తాన్ ఒక కీలక ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది. చైనాకు అత్యంత వ్యూహాత్మకంగా కీలకమైన గ్వాదర్ పోర్టును శాశ్వత సైనిక స్థావరంగా వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వడానికి సిద్ధమని పాకిస్తాన్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. గ్వాదర్ పోర్ట్ ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో కీలక భాగంగా ఉంది. అరేబియా సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ పోర్ట్ వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఒకవేళ అక్కడ చైనాకు శాశ్వత సైనిక స్థావరం లభిస్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనపై చైనా చివరి వరకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రపంచ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ అభ్యర్థనను చైనా తిరస్కరించినట్లు నివేదిక పేర్కొంది.
అయినా కూడా ఈ లీక్ ఇప్పుడు అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని మరింత విస్తరించాలనే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు చైనా పాక్ సైనిక బంధం ఎంత లోతుగా ఉందనే అంశంపై ప్రపంచ దేశాలు మరింత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. భారత్ భద్రతా నిపుణులు చెబుతున్నదేమిటంటే, చైనా పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పటికే భారత్ కు పెద్ద సవాల్గా మారిందని, ఒకవేళ సముద్ర ఆధారిత అణు సామర్థ్యాల్లో కూడా పాకిస్తాన్ కు పెద్ద మద్దతు లభిస్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితులు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం, రాజకీయ అస్థిరత మధ్య కూడా అణు సామర్థ్యాల పెంపుపై భారీగా దృష్టి పెట్టడం పాకిస్తాన్ ప్రాధాన్యతలను ప్రశ్నించేలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే చైనా నుంచి పాకిస్తాన్ రహస్యంగా అధునాతన అణు సహాయం కోరినట్లు బయటకు వచ్చిన ఈ నివేదిక ఇప్పుడు దక్షిణాసియా భద్రతా సమీకరణాలను మరోసారి ప్రపంచ చర్చల్లోకి తీసుకొచ్చింది. గ్వాదర్ పోర్ట్, అణు జలంతర్గాములు, సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం, చైనా పాక్ వ్యూహాత్మక బంధం, ఈ అన్ని అంశాలు కలిపి ఇప్పుడు భారత్ భద్రతా వ్యవస్థల దృష్టిని మరింత ఆకర్షిస్తున్నాయి.